వచ్చిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చే రారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. చల్లుమంటూ అడుగులేసనే స్వరాల కొత్త బాటలో, సని పరే సని మగరే సా సరి గ మ మగరే సని, సని పరే సని మగరే సా సరి గ మ మగ, పద పద మగ మగరే రే మగరే ని రే సని పా, పద పద మగ మగరే రే గ మ పద మగ. పెళ్లి తర్వాత మనం ఎలా ఉంటామో తెలీదు. అందుకే ఎప్పటికీ ఇలాగే నీ లవర్గా ఉండిపోవాలనుంది. లైఫ్ లాంగ్ నేను ఇలాగే లవ్ చేయాలనుంది. లవ్లో ఉండే ఈ స్వీట్ ఫీలింగ్ నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు పిచ్చి అనుకున్నా సరే నిన్ను ప్రేమిస్తూ చచ్చిపోవాలనుంది. నిన్ను లవ్ చేయడంలో ఇంత థ్రిల్ ఉంటుందని ముందే తెలుసుంటే ఇన్ని ఇయర్స్ టైం వేస్ట్ చేయకుండా పుట్టగానే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడిని. ఈయన మట్టికి ఈయన స్మార్ట్ గా లోపలికి వెళ్ళి బాగానే తలిపేసుకున్నారు. మా ఆవిడేమో మినిట్కో మిస్డ్ ఇచ్చి నన్ను చంపేస్తుంది. ఇదిగో మీనాక్షి, ఈ రోజు నాకు గృహ దర్శన భాగ్యం లేదే, అర్థం చేసుకో. ఎరా చారి, నువ్వింకా ఇక్కడేం చేస్తున్నావు? నీ కొంప గోడు పెళ్ళాం పిల్లలు లేరా? తమరి పుణ్యమా అని కొంపా బెల్లం ఉన్నాయండి. మరెప్పుడు ఇక్కడే పడి చేస్తావే? వెళ్ళి చావచ్చు కదా. వెళ్ళాలని నాకు ఉందండి. వెళ్లకుండా ఎవరాపారు? పరిస్థితులు మధ్యలో అవేం చేశాయి? నా మీద పగబట్టాయండి. అవి నీపై పగబట్టడం కాదురా, నువ్వే మాపై పగబట్టి ఆ నింజను వెళ్లకుండా ఆపి చచ్చావు. ఏదో ఒక రోజు మా చేతులు చస్తావు. ఏంటి చారి ఇక్కడున్నావు? సార్ వెయిట్ చేయమన్నారండి. జై ఎక్కడున్నాడు? రూమ్ లో ఉన్నారండి. అదేంటి, నిత్య కదా రూమ్ లో ఉంది. ఇద్దరు రూమ్ లో ఏం చేస్తున్నారు? నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం మీకు పదే పదే అలవాటైపోతుంది. పెళ్లికైన అమ్మాయిని ఇలా ఏడిపించొచ్చా? పళ్ళబుట్టలో ఉన్న ఫ్రూట్ కంటే చెట్టుపైన ఉన్న ఫ్రూట్ కి టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఈ వంకర మాటలే మాట్లాడొద్దు అన్నాను. ఫారెస్ట్ లో తెరడ్డు కట్టి డ్రెస్ చేంజ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి నన్ను చీట్ చేసావు. దానికి ఇదే స్వీట్ రివెంజ్. ఓరి మాయిదారు సచ్చినోడా, అది మనసులో పెట్టుకుని ఇది చేశారా? నిన్ను ఇలా చూడటం తప్ప ఇంకేం చేశాను? ఇప్పుడు చేస్తాను. నీ తడి బుగ్గలపై వెచ్చటి ముద్దు పెడతాను. దగ్గరకు వచ్చారంటే గూం పెట్టే సౌండ్ వచ్చేది, జాగ్రత్త. కొడతావా? కొట్టు కొట్టు, కమాన్ కొట్టు. ఏం చేస్తున్నావు జై? నిత్య ఇంకా రెడీ అవ్వలేదమ్మా? రెడీ అవుతున్నాను అత్తయ్య. జై సార్ అడ్డంగా దొరికేశారు. లోపల కవరింగే చేస్తారో, వీళ్ళని లోపలికి పంపినందుకు బయటకు వచ్చి నా శాలరీ కట్ చేస్తారో. మీనాక్షి, నిత్య రెడీ అవుతున్న రూమ్ లో నువ్వేం చేస్తున్నావు జై? నేను ఇప్పుడే లోపలికి ఫ్రెష్ అవుదాను వచ్చాను అత్తయ్య. వాళ్ళిద్దరూ కాబోయే మొగుడు పెళ్ళాలు. వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడతారు, మనకెందుకమ్మా? పద బయటికెళ్దాం. ఎందుకు? ఇక్కడే ఉండి ఈ బెడ్ని రెడీ చేయి. శోభనం ముందు పెళ్లి తర్వాత చేసిన ఘనత మీ వంశానికే దక్కుతుంది. నీకు వెటకారాలకేం తక్కువ లేదు. నడు.
త్వరగా ఏదోటి చెయ్యండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. లేకపోతే ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు వీళ్ళ పెళ్లి నా విడాకులు లేక వచ్చేలా ఉంది. బేబీ, మంగ ఎక్కడికి వెళ్ళదు, ఇంటికి వస్తుంది. తన కోసం నువ్వు వెయిట్ చేయడం ఎందుకు? నేను వెయిట్ చేయట్లేదు మామ్, నేను వెయిట్ చేసేలాగా చేస్తోంది అది. అనవసరమైన ఇల్యూజన్స్ కి సొల్యూషన్స్ ఉండవు నిత్య. నా మాట విను. ఎవరు భ్రమల్లో ఉన్నారో అది వచ్చాక చెప్తాను మామ్. అదిగో శ్వేత వచ్చింది. శ్వేత, అదెక్కడా? అది బయటుందా? నాకు ఎలా కవరింగ్ ఇవ్వాలని రిహార్సల్ చేసుకుంటుందా? లేకపోతే మేళతాళాలు, పూలదండలు, హారతి తీసుకొని వెళ్ళి దానికి వెల్కమ్ చెప్పాలా? రమ్మని చెప్పవే దాన్ని. మంగ రాలేదు మేడం. ఏంటి? అదింకా రాలేదా? ఎక్కడికెళ్ళింది? అక్కడే ఉంది మేడం. చూసావా మామ్? విన్నావా? అదింకా అక్కడే ఉందంట. నా జై దగ్గరే జై పక్కనే ఉందంట. దానికి ఇంకా జైని వదలబుద్ధి కావట్లేదు. నేను చెప్పానా నీకు? శ్వేత, మంగ ఎందుకు రాలేదు? ఆ ఇంట్లో దీపారాధన చేయడానికి వాళ్లే మంగ ఆపారు మేడం. పాపం మంగ తప్పేం లేదు. నువ్వు నోర్మోయ్. దాన్ని వెనకేసుకొచ్చావంటే నిన్ను చంపేస్తాను. దాన్ని వాళ్ళు ఆపడం కాదే, అదే ప్లాన్ చేసుకొని అక్కడే ఆగిపోయింది. లేదు మేడం, పాపం మంగ బయలుదేరుతాననే చెప్పింది, కానీ వాళ్ళు బలవంతంగా ఆపారు. నిత్య, ఇది మన ఎంప్లాయా లేక దానికి పియేనా? దానికి ఫేవర్ గా మాట్లాడుతుందేంటి మోమ్? అక్కడ ఏం జరిగిందో నిజం చెప్పింది, అందులో తన తప్పే ఉంది. నాకు నచ్చంది, నాకు ఇష్టం లేనిది ఏదైనా తప్పే. మంగ మంచిదంటే నేను ఒప్పుకోను. నీకోసమే కష్టపడుతున్న ఆ మంగని చెడ్డదని ఎలా అంటావు బేబీ? నా కోసం అదేం కష్టాలు పడుతోంది మోమ్. జై నన్ను కాఫీకి పిలిస్తే అదెళ్ళి తాగుతోంది. నన్ను కళ్యాణానికి పిలిస్తే అది జై పక్కన కూర్చొని చేస్తుంది. నేను దీపం పెట్టాల్సిన ఇంట్లో అది ఒత్తి వెలిగిస్తోంది. ఇవా దాని కష్టాలు? ఇవన్నీ నీకోసం చేస్తున్నవే బేబీ. ఎనఫ్ మామ్. ఇప్పటిదాకా అది చేసింది చాలు. నా పేరు చెప్పి అది చేసిన ఎంజాయ్మెంట్లు చాలు. ఇక్కడితో దాని రోల్ కట్ చేయి. ఇకపై ఇద్దరు నిత్యలు ఉండరు. ఉన్నది ఒక్కటే నిత్య, అది నేనే. పెళ్లి వరకు దాని హెల్ప్ మనకు ఉండాలి బేబీ. మధ్యలో కట్ చేస్తే మనకే ప్రాబ్లం. ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. వెంటనే మంగని మ్యూట్ చేద్దాం. మ్యారేజ్ టైంకి మళ్ళీ తీసుకొద్దాం. ఆ పెళ్ళవగానే ఎలాగో దాని చావే కదా. అది చావడం గ్యారంటీ. జైతో నువ్వే ఉంటావు, కానీ అప్పటి వరకు జైతో నువ్వు ట్రావెల్ చేయడం కష్టం. ప్రాక్టికల్ గా ఆలోచించు బేబీ. స్టాప్ ఇట్ మామ్. ఇంకేం మాట్లాడకు. నేనన్నీ ఆలోచించే డిసైడ్ అయ్యాను. మంగ రాగానే అది నా ప్లాన్ కి ఒప్పుకుంటే మన గెస్ట్ హౌస్ లో ఉంటుంది. ఎదురు తిరిగితే స్టోర్ రూమ్ లో బందీగా పడుంటుంది. దట్స్ ఆల్. నా మాట కాస్త ఆలకించవే మీనాక్షి. మైసూరు బోండాలో మైసూరు లేదని నీ మీద నాకు ప్రేమ లేదంటే ఎలాగే? వంకాయ బజ్జీలో వంకాయ ఉన్నట్టు నీ మీద నాకు ప్రేమ ఉందే. మీనాక్షి, ఇదిగో విను నా మాట. ఇదిగో నేనింటికి వచ్చి
నీ చేత్తో వండిన ముద్దపప్పుని వేడివేడి అన్నంలో కలుపుకుని కాస్త ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తినాలని నాకు ఉండదటే. అలాగే నేను విడిచిన బట్టలు ఉతికి దండం మీద ఆరేసి ఆరిన తర్వాత పట్టుకెళ్ళి ఇస్త్రీ చేసి అలమార్లో పెట్టాలని నీకుండదటే. ఏమిటో మన మధ్యతరగతి ప్రేమల గురించి ఆలోచించే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరే మీనాక్షి. అయ్యో, ఏడుస్తున్నావేమిటే? నేను వచ్చేస్తాను. బంగారం, నువ్వు ఏడవకే. అయ్యో, నువ్వు ఏడిస్తే నాకేడుపు వచ్చేస్తుంది. ఏడవకు మీనాక్షి. నా మీనాక్షి ఏడుస్తోంది. నేనెప్పుడు వెళ్తానో ఏమిటో. ఏంటి చారి ఫోన్లో ఆ ఇకైకలు పక్కపక్కలు? ఏమిటి, నా ఏడుపు మీకు ఇకైకలు పక్కపక్కలా అనిపిస్తుందా? ఓహో, నువ్వు ఏడుస్తున్నావా? అక్కడ నా మీనాక్షి కూడా ఏడుస్తుంది సార్. సారీ చారి, నేను ఇంటికి పంపిస్తాను. చాలా థ్యాంక్స్ సార్. కానీ దీపారాధన తర్వాత. అంటే అప్పుడు నేను నిత్యా మేడం గారిని డ్రాప్ చేయాలి కదా సార్? అందుకే అప్పటి వరకు నేను ఇక్కడే ఉండమంటున్నాను చారి. ఆ దీపారాధన ఎప్పుడవుతుందో, మేడం గారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఎప్పుడు దింపాలో. వస్తున్నానే మీనాక్షి, దీపారాధన అయిన తర్వాతట. ఏమిటో. అక్కడంత అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిపించి ఆ పుణ్యాన్ని ఇంట్లో దీపంగా వెలిగించాల్సిన ఇంటికి కాబోయే కోడలు ఈ ఇంట్లో దీపం పెట్టకుండా ఎలా వెళ్తారు అని. ఏంటి అద్దం ముందు నుంచి ఆలోచిస్తున్నావు? పద, దీపారాధనకి రమ్మంటున్నారు. అది దీపం వెలిగిస్తుంటే మనం కళ్ళప్పగిస్తూ చూడాలా? శవం ఎవరిదైనా కంపు అందరికీ వస్తుంది కదా. ఒకే ఇంట్లో ఉన్నాక తప్పుతుందా? దాన్ని శవాన్ని చేయలేకపోయావు గాని మళ్ళీ ఆ కంప గురించి మాట్లాడుతున్నావు. నీ వల్ల ఏమీ కాదని తెలిసిపోయింది మమ్మీ. అందుకే నేనే ఓ ప్లాన్ ఆలోచించాను. నేనైనా నువ్వైనా టైం కలిసి రాకపోతే ఏమీ చేయలేం. నేను చేస్తాను. ఏం చేస్తావు? ఈ హ్యాండ్ ఫ్యాన్తో అది వెలిగించే దీపాన్ని ఆర్పేస్తాను. దీపం ఆరిపోతే ఏమొస్తుంది? ఆ నిత్యకు చెడ్డ పేరు వస్తుంది. అందరి ముందు దానికి అవమానం జరుగుతుంది. ఈ ఇంటికి కాబోయే కోడలు ఇంట్లో దీపం వెలిగిస్తే కళ్యాణం చేసినంత పుణ్యం వస్తుందని ఆ చారిగడు బామ్మ అన్నారు కదా. దీపం మారిపోతే పాపం వస్తుందని అందరికీ తెలిసేలా చేస్తా. ఈ ఇంట్లో దీపం పెట్టే అర్హత దానికి లేదని ప్రూవ్ చేస్తా. నువ్వేం చేసినా జై దాన్ని వెనకేసుకొస్తాడు. బావ సంగతి పక్కన పెట్టు మమ్మీ. చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడి ప్రళయం వచ్చేంతలా రాద్ధాంతం చేసే బామ్మ దీపం మారడాన్ని తప్పకుండా పట్టించుకుంటుంది. దాన్ని మనం ఉపయోగించుకుని ఇష్యూ చేద్దాం. ప్లాన్ సూపర్గా ఉంది. ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావు. ఇప్పుడు తను నీ కూతురు కాదని ఎవరన్నారేంటి? త్వరగా పదండి, అక్కడ నిత్య దీపం వెలిగించబోతుంది. వెళ్ళి దండం పెట్టుకోవాలి. దా. ముందు మీ నాన్నకి వాత పెట్టాలి. ఈ మధ్య బాగా ఓవర్ చేస్తున్నాడు. పద. దీపం వెలిగించమ్మా.
ఒక్క నిమిషం ఆగు నిత్య. జై, నువ్వు కూడా వెళ్ళు. ఇద్దరూ కలిసి దీపం వెలిగించండి. అగ్గిపుల్ల వెలిగించు నిత్య. ఇద్దరూ దీపానికి దేవుడికి దండం పెట్టుకోండి. అందరూ దండం పెట్టుకోండి. ఆర్పవే. ఆరిపోవట్లేదు. ఈ జంట కలకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వరమివు స్వామి. నిత్యను త్వరగా నా ఇంటి కోడల్ని చేయి దేవుడా. మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? దండం పెట్టుకోండి. నన్ను నా మీనాక్షిని చల్లగా చూడు స్వామి. నువ్వు వెలిగించిన ఈ దీపం అఖండ జ్యోతి అయి ఈ ఇంటికి వంశానికి వెలుగునివ్వాలమ్మా. తరతరాల చీకటిని వెళ్ళగొట్టాలి. అది ఇంకా ఇంటికి రాలేదేంటి శ్వేత? ఇంకా ఏం చేస్తోంది అక్కడ? ఈ పాటికి ఇంకా ఆ దీపారాధన అయిపోయి ఉంటుంది కదా? అయిపోయి ఉంటుంది మేడం. మరెందుకు రాలేదు ఇంకా? అక్కడ దీపం పెడుతోందా లేక ఇంటిని తగలు పెడుతోందా? ఫోన్ చేయి.
ఏంటి చూస్తున్నావు? దానికి ఫోన్ చేసి వెంటనే బయలుదేరి రమ్మని చెప్పు. మంగ దగ్గర ఫోన్ లేదు మేడం. 20 లక్షలు నొక్కేసింది కదే, ఒక్క ఫోన్ కొనుక్కుని చావలేదా? ఛీ! ల్యాండ్ లైన్ కి కాల్ చేయి.